Hello, good morning. Today we will discuss about ratios and proportions. So, ratios and proportions is one of the important topic. ఎందుకంటే ఇవన్నీ కూడా బేసిక్స్. సో ఈ బేసిక్స్ యూజ్ చేసుకుని మనం పర్సంటేజెస్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు, టైమ్ అండ్ వర్క్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు, అండ్ ఏజెస్ మోస్ట్ ప్రాబ్లీ ఏజెస్ అండ్ పార్ట్నర్షిప్ ఇవన్నీ కూడా బై ద బేసిక్స్ ఆఫ్ దీస్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ వీ కెన్ ఈజీలీ సాల్వ్. సో మనకి ఏం చేయాలంటే రేషియోస్ అంటే ఏంటి, ఎలా యూజ్ చేయాలనే విషయం తెలియాలమ్మా. గాట్ ఇట్. జనరల్గా రేషియో అనేసరికి వీ కెన్ కాల్ ఇట్ యాజ్ A:B అని చదువుతాం. అందులో ఏ ఏంటి, బి ఏంటి, అసలు A:B అనేది దేనికి సంబంధించి వాడతారు అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఒక క్లాస్లో 60 మెంబర్స్ ఉన్నారు. గాట్ ఇట్. అండ్ ద క్లాస్ స్టూడెంట్స్ ఆఫ్ 60 మెంబర్స్ అండ్ ద రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈజ్ ఇన్ ద రేషియో 2:3 అన్నాడు అనుకో. అంటే మీనింగ్ ఏంటంటే 60 మెంబర్స్ ఉన్నారు, అందులో బాయ్స్ ఎంతమంది ఉన్నారు, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టుకుని వాడే ఉన్నాడంటే 2:3 అన్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఉన్న 60 మెంబర్స్ని 2:3 రేషియోలో డివైడ్ చేస్తే బాయ్స్ ఎంతమంది ఉంటారు, గర్ల్స్ ఎంతమంది ఉంటారు, అలా ఫైండ్ అవుట్ చేయడాన్ని రేషియో అంటారు. అంటే రేషియో సింపుల్గా చెప్పాలంటే కంపారిజన్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విల్ గో విత్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఇఫ్ యూ కన్సిడర్ 10 పెన్స్ ఉన్నాయి అండ్ 15 పెన్సిల్స్ ఉన్నాయి, ద టోటల్ ఫిగర్ అది టోటల్ వాల్యూ అనమాట. అంటే 10 పెన్స్ ఉన్నాయి, 15 పెన్సిల్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ పెన్స్ అండ్ పెన్సిల్స్ అని అడిగాడు అనుకోమ్మా. మనం ఏం చెప్తామంటే ద రేషియో బికమ్స్ 2:3. అంటే మీనింగ్ ఏంటంటే ఒకవేళ 2 వచ్చి పెన్స్ ఉంటాయి కనుక 3 వచ్చి పెన్సిల్స్ ఉండాలి. ఇట్స్ ఎ కంపారిజన్. అంటే టోటల్ వాల్యూలో 2 వచ్చి పెన్స్ ఉంటే కనుక 3 వచ్చి పెన్సిల్స్ ఉండాలి, లేదంటే 4 పెన్స్ ఉంటే 6 పెన్సిల్స్ ఉండాలి. సో ఇట్స్ జస్ట్ ఎ కంపారిజన్. టోటల్ వాల్యూలో ఇవి ఎన్ని వంతులు ఉంటాయి, ఇది ఎంత శాతం ఉంటుంది. గాట్ ఇట్. సో ఇట్స్ కాల్డ్ రేషియోస్. మన రేషియోని జనరల్గా ఎలా డిఫైన్ చేస్తామంటే విల్ డిఫైన్ యాజ్ A:B అని చదువుతాం, A:B అని రాస్తాం. వేర్ ఏ ఈజ్ కాల్డ్, జనరల్గా చెప్పాలంటే దీన్ని ఫస్ట్ టర్మ్ అంటారు అండ్ దీన్ని సెకండ్ టర్మ్ అంటారు. ఫర్ టెక్నికల్లీ ఏ ఈజ్ కాల్డ్ యాంటిసిడెంట్, అండ్ B ఈజ్ కాల్డ్ కాన్సిక్వెంట్. అంటే ఏని యాంటిసిడెంట్ అంటారు, బీని కాన్సిక్వెంట్ అంటారు. ఎలా రాస్తారు అంటే A:B అని రాస్తాము, యాంటిసిడెంట్ కాన్సిక్వెంట్. అదే దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు, A/B అని కూడా రాయొచ్చు. బోత్ ఆర్ సేమ్, బట్ దిస్ ఈజ్ కాల్డ్ రేషియో అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రాక్షన్. ఫ్రాక్షన్లో దీన్ని న్యూమరేటర్ అంటారు, దీన్ని డినామినేటర్ అంటారు. డన్. దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ A/B అని కూడా రాయొచ్చు. బట్ దిస్ ఈజ్ కాల్డ్ డివిజన్ అండ్ A ఈజ్ కాల్డ్ డివిడెండ్ అండ్ B ఈజ్ కాల్డ్ డివైజర్. అంటే వేరే వేరే పేర్లు ఉన్నాయి తప్ప మూడు కూడా సేమే. ఎప్పుడన్నా A:B అని ఇచ్చాడు అనుకుంటే కనుక మనం ఏం రాయొచ్చు అంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ A/B. అవసరమైతే A/B అని కూడా రాసుకోవచ్చు, సో ఆల్ ద 3 ఆర్ సేమ్. సో రేషియోస్ అన్న A:B అన్న A/B అన్న A/B అన్న కూడా మూడు కూడా సేమే. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ అంటే ఒక ఆయన దగ్గర 100 రూపీస్ ఉన్నాము and he want to share this 100 rupees for A and B in the ratio 2:3. in the ratio 2:3 రేషియోలో షేర్ చేయాలి అనుకుందాం. 2:3 రేషియోలో షేర్ చేయాలి. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఏ షేర్ ఎంత, లేదంటే వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ బి షేర్ ఎంత. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి, ఏ షేర్ ఈ టోటల్ 100 రూపీస్నే డివైడ్ చేస్తున్నాడు, ఏకి బికి ఇస్తున్నాడు. ఏ రేషియోలో ఇస్తున్నాడు అంటే 2:3 రేషియోలో ఇస్తున్నాడు. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఏ అండ్ వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ బి అని అడిగాడు. సో ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ రేషియోకి. అంటే మీనింగ్ ఏంటంటే ఈ 100 రూపాయలని వాడు టోటల్గా ఎంతమందికి పంచాడు అంటే ఏబి ఇద్దరికి పెంచాడు. ఏ రేషియోలో పెంచాడు 2:3. అంటే ఈ 100 రూపాయల్లో 2 వంతులు వచ్చి ఏకి ఇస్తే 3 వంతులు వచ్చి బికి ఇస్తున్నాడు. అంటే మీనింగ్ ఏంటి, ఈ 100 రూపీస్ని టోటల్గా వాడు 5 పార్ట్స్ చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఏకి ఆ 2 పార్ట్స్ ఇస్తున్నాడు, బికి 3 పార్ట్స్ ఇస్తున్నాడు. కాబట్టి టోటల్గా ఎన్ని పార్ట్స్ చేస్తున్నాడు, 5 పార్ట్స్ చేస్తున్నాడు. ఏకి వచ్చేది 2 + 3 = 5 పార్ట్స్. ఇప్పుడు వాడే ఉన్నాడు ఈ 100 రూపీస్ని 5 పార్ట్స్ చేయాలి. అంటే 1 పార్ట్ ఈక్వల్స్ టు ఎంత, 100 డివైడెడ్ బై 5 ఇటువైపు తీసుకొస్తే డివైడెడ్ బై 5 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 20 రూపీస్. అంటే ఒక పార్ట్ వచ్చి ఎంత వచ్చింది, 20 రూపీస్ వచ్చింది.
అవునా? ఇప్పుడు ఏకి ఎన్ని పార్ట్స్ ఇస్తున్నాడంటే 2 పార్ట్స్ ఇస్తున్నాడమ్మ. అంటే 2 × 20 ఏకి 40 వస్తుంది అండ్ బీకి 3 పార్ట్స్ ఇస్తున్నాడు కాబట్టి 3 × 20 60 వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే కనుక టోటల్ 100 రూపీస్ వాడు ఉన్నదానికి ఈక్వల్ అవ్వాలి. దిస్ ఈజ్ కాల్డ్ షేరింగ్. దిస్ ఈజ్ కాల్డ్ షేరింగ్. మనం ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం. ఏంటది? ఒక క్లాస్లో 60 మెంబర్స్ ఉన్నారనుకుందాం. A class consists of 60 students. 60 స్టూడెంట్స్ ఉన్నారు. బాయ్స్ గర్ల్స్ స్టూడెంట్స్ అనేసరికి బాయ్స్ అండ్ గర్ల్స్ ఏ రేషియోలో ఉన్నారంటే 3:2 రేషియోలో ఉన్నారు. సో హౌ మెనీ గర్ల్స్ ఆర్ దేర్? గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్? బాయ్స్ ఎంతమంది ఉన్నారు అని అడుగుతాడు. జస్ట్ ఇట్స్ షేరింగ్. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఈ 60 మెంబర్స్ని ఈ రేషియోలో డివైడ్ చేయాలి. అంటే ఈ 60ని ఎన్ని వంతులు చేయాలి? టోటల్ బీకి 3 వంతులు రావాలి, గర్ల్స్కి 2 పార్ట్స్ రావాలి. కాబట్టి టోటల్ ఏం చేయాలంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ 5 పార్ట్స్ చేయాలి. సో 5 పార్ట్స్ ఈక్వల్స్ టు 60 స్టూడెంట్స్ అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది? 60/5 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 12. అవునా? అంటే ఒక పార్ట్ 12 వచ్చింది. ఒక పార్ట్లో 12 స్టూడెంట్స్ ఉన్నారు. బీకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయండి? 3 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 3 × 12 36 వచ్చి బాయ్స్ ఉన్నారు. అండ్ గర్ల్స్కి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 2 పార్ట్స్ 2 × 12 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 24 వచ్చి గర్ల్స్. ఈ రెండింటిని యాడ్ చేస్తే 60కి సరిపోయింది. కాబట్టి సో బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 36 బాయ్స్ ఇస్ దేర్. హౌ మెనీ గర్ల్స్ ఆర్ దేర్? 24 గర్ల్స్ ఆర్ దేర్. గాట్ ఇట్? దిస్ ఈజ్ కాల్డ్ షేరింగ్. సో నౌ ప్రాపర్టీస్ ఆఫ్ రేషియోస్ చూస్తాం. ప్రాపర్టీస్ రేషియో ప్రాపర్టీస్ అంటే ఏంటి అని అడిగాడు అనుకోమ్మా. జనరల్గా రేషియోని ఎలా రాస్తాం మనం? దిస్ ఈజ్ A:B. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనకి బాయ్స్ ఎంతమంది ఉన్నారంటే 36 బాయ్స్ ఉన్నారు. గర్ల్స్ ఎంతమంది ఉన్నారంటే 24 గర్ల్స్ ఉన్నారు. కానీ వాడు రేషియో ఎలా రాశాడంటే 3:2 అని రాశాడు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని తీసుకుంటే ఒకవేళ ఈ రెండింటికి రేషియో తీసుకున్నాం అనుకోమ్మా. 36ని ఎలా రాయొచ్చు మనం? 3 × 12 అని రాయొచ్చు. 24ని ఎలా రాయొచ్చు? 2 × 12 అని రాయొచ్చు. అవునా? సో 36ని 3 12 36 అండ్ 2 12 24. రేషియో ఎప్పుడన్నా చెప్పేటప్పుడు ఏం చేయాలంటే ఇలా రేషియో తీసుకుని రెండిట్లో కామన్ మల్టిపుల్ ఉండకోకుండా చూసుకోవాలి. కామన్ మల్టిపుల్ 12 ఉంది కాబట్టి 12 క్యాన్సిల్ చేసేస్తాం. క్యాన్సిల్ చేసేస్తే ఇంకా మిగిలింది ఏంటి? మనకి ఫస్ట్ టర్మ్లో 3 మిగిలింది, సెకండ్ టర్మ్లో 2 మిగిలింది. ఈ రెండిట్లో ఇంకా కామన్ మల్టిపుల్ ఏమీ లేదు కాబట్టి ద ఫైనల్ రేషియో ఈజ్ 3:2 అని చెప్తాం. ఎప్పుడన్నా రేషియో ఇచ్చాడు, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ రేషియో అని అడిగితే 3x:2x అని చెప్తాము. దిస్ ఈజ్ ద వాల్యూ. ఇది వాల్యూ అండ్ దిస్ ఈజ్ రేషియో. యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ విత్ రేషియో. రేషియో చెప్పినప్పుడు ఈ రెండిట్లో కామన్ మల్టిపుల్ ఏమీ ఉండకుండా ఉంటుంది. ఎందుకంటే కామన్ మల్టిపుల్ అంతా కూడా క్యాన్సిల్ చేసేస్తాం. ఫైనల్గా వచ్చేదాన్ని రేషియో అంటాము. వాల్యూ కావాలంటే ఏమొచ్చింది? 3x and 2x ఈజ్ ద వాల్యూ. 3x వచ్చి బాయ్స్ ఉన్నారు, 2x వచ్చి గర్ల్స్ ఉన్నారు. ఈ వాల్యూ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఈ ఎక్స్ వాల్యూ మీద ఆధారపడి ఉంటుందమ్మా. ఒకవేళ ఎక్స్ వాల్యూ ఈక్వల్స్ టు 10 అన్నాం అనుకో, బాయ్స్ ఎంతమంది ఉంటారు? 30 మెంబర్స్, గర్ల్స్ వచ్చి 20 మెంబర్స్ ఉంటారు. అదే ఎక్స్ 100 అన్నా అనుకో, బాయ్స్ వచ్చి 300 ఉంటారు, గర్ల్స్ వచ్చి 200 ఉంటాడు. ఎక్స్ ఈక్వల్స్ టు 50 అన్నాడు అనుకో, బాయ్స్ ఎంతమంది ఉంటారు? 150 ఉంటారు, వీళ్ళు 100 ఉంటారు. సో 3x అనేది వాల్యూ. ద ఎంటైర్ వాల్యూ డిపెండ్ అపాన్ దిస్ ఎక్స్. ఈ ఎక్స్ మీద టోటల్ వాల్యూ ఆధారపడి ఉంటుంది. క్లియర్? ఎప్పుడన్నా రేషియో వాడు A:B అనేస్తే ఇంటర్నల్గా మనం ఏం తీసుకోవాలి? దీని వాల్యూ వచ్చి AX అండ్ దీని వాల్యూ వచ్చి BX అని తీసుకుంటాం. Got it? And whenever the value AB is equals to X is to Y అన్నాడు అనుకోమ్మా, డైరెక్ట్గా ద వాల్యూ ఆఫ్ A ఈక్వల్స్ టు X అని తీసుకుంటాం. ద వాల్యూ ఆఫ్ B ఈజ్ ఈక్వల్స్ టు Y అని డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. Got it? సో దీంట్లో ఇంకా మనకు ప్రాపర్టీస్ ఏముంటాయంటే జనరల్గా విల్ గో విత్ వెన్ ఎవర్ ద వాల్యూ A:B ఈక్వల్స్ టు సమ్ 2:5 అండ్ B:C ఈక్వల్స్ టు విల్ గో విత్ ఫ్రమ్ 6:, ఏం తీసుకుందామంటే విల్ గో విత్ 6:11. 6:11 తీసుకుందాం. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏ వాల్యూ ఎంత అంటే 2 అని తీసేసుకుంటాం, బి వాల్యూ ఎంత అంటే 5 అని తీసుకుంటాం. ఈ రేషియోకి వచ్చి ఇది రేషియో నెంబర్ 1 అండ్ రేషియో నెంబర్ 2. ఈ రేషియోకి వచ్చేసరికి బి వాల్యూ 6 అని తీసుకుంటాం, సి వాల్యూ 11 అని తీసుకుంటాం.
ఎప్పుడన్నా వాడు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి అని అడిగితే ఎలా చెప్తాం? ద వాల్యూ చూడండి, ఇక్కడ ఏ వాల్యూ 2 అని తీసుకుంటే బి వాల్యూ ఇక్కడ 5 తీసుకుంటాం. ఇక్కడ బి వాల్యూ 5 ఉంది. ఈ రెండు ఈక్వల్గా లేవు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఈక్వేట్ ద బీ టర్మ్స్. బీ టర్మ్ని ఈక్వేట్ చేయాలి. సో దీనికి కొన్ని ప్రాపర్టీస్ ఫాలో అవుతాము. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్? ఎప్పుడన్నా వెన్ ఎవర్ ద రేషియో ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 2:3 అన్నప్పుడు ఒక కాన్స్టెంట్ వాల్యూ తోటి రేషియోలో 2 టర్మ్స్ని మల్టిప్లై చేస్తే ద రేషియో రిమైన్స్ సేమ్. ఏకే ఈజ్ టు బీకే అంటే ఒక కాన్స్టెంట్ వాల్యూ తోటి రేషియోలో ఫస్ట్ టర్మ్ని సెకండ్ టర్మ్ని మల్టిప్లై చేస్తే రేషియో ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది, చేంజ్ అవ్వదు. అక్కర్లేదనుకుంటే ఈ కేకే క్యాన్సిల్ చేస్తే అగైన్ యూ విల్ గెట్ ద ఫైనల్ రేషియో ఏ ఈజ్ టు బి అని వస్తుంది. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? ఏ ఈజ్ టు బి ఈక్వల్స్ టు 2:3 అని తీసుకున్నామా? నౌ వెన్ ఎవర్ ఎప్పుడన్నా మనకి కావాలితే కనుక టోటల్ రేషియోని ఏదన్నా కాన్స్టెంట్ వాల్యూతో మల్టిప్లై చేస్తాం. 2 2s యూ విల్ గెట్ 4 అండ్ 2 3s యూ విల్ గెట్ 6. మనకు 2:3 ప్లేస్లో ఎప్పుడన్నా అవసరం అయితే కనుక 4:6 అని రాసుకోవచ్చు అండ్ 20:30 అని కూడా రాసుకోవచ్చు. 10 తోటి మల్టిప్లై చేశాను. సో ఒక కాన్స్టెంట్ వాల్యూ తోటి మల్టిప్లై చేస్తే ద రేషియో రిమైన్స్ సేమ్. రేషియో ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే రేషియోలో ఏ ఈజ్ టు బి ఒక కాన్స్టెంట్ వాల్యూ తోటి మల్టిప్లై చేస్తేనే సేమ్గా ఉంటుందమ్మా. ఒక కాన్స్టెంట్ వాల్యూని యాడ్ చేసామనుకోమ్మా ద రేషియో ఈజ్ చేంజ్. దీన్ని యాడ్ చేస్తే ఏం చేస్తుంటే ఒక కాన్స్టెంట్ వాల్యూని యాడ్ చేస్తే రేషియో చేంజ్ అయిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే విల్ గో విత్ హియర్ వీ హ్యావ్ 10:2 విల్ గో విత్ ఏం తీసుకుందాం? 9 తీసుకుందాం. 10:9. ఇప్పుడు నేనేం చేస్తున్నాడు కాన్స్టెంట్ వాల్యూ తోటి మల్టిప్లై చేస్తాను. కాన్స్టెంట్ వాల్యూ ఏం చేసుకుందాం? 10 అని తీసుకుందాం. 10 అంటే అప్పుడు వాల్యూ ఏమొస్తుంది మనకి? 100:90. ఈ రెండు సేమే అంటాడమ్మ. సేమే అంటే ఎప్పుడైనా మనకు అక్కర్లేదు అనుకుంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ జీరో క్యాన్సిల్ చేస్తే మళ్ళీ అగైన్ యూ విల్ గెట్ ద ఇనీషియల్ రేషియో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 9:10:9 వచ్చేసింది. అలా కాకుండా ఓ కాన్స్టెంట్ వాల్యూని యాడ్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. విల్ కన్సిడర్ ద సేమ్ రేషియో. వాట్ ఈస్ దట్? 10:9. ఆ కాన్స్టెంట్ వాల్యూ విల్ గో విత్ కే ఈక్వల్స్ టు 10 తీసుకున్నాం అనుకో. అప్పుడు ఏమవుతుంది? 10 + 10 = 9 + 10. ఎందుకంటే ఇక్కడ 10 యాడ్ చేస్తాం కాన్స్టెంట్ వాల్యూ. అప్పుడు రేషియో ఏమొస్తుంది మనకి? 20:19. మనకి అక్కర్లేదు అనుకోండి క్యాన్సిల్ చేయడానికి రెండిట్లో కామన్ రేషియో మల్టిపుల్స్ ఏమీ లేవు. ఇంకా ఫైనల్ రేషియో ఏం వచ్చిందంటే 20:19 వచ్చిందమ్మా. ఇది 10:9కి ఈక్వల్ కాదు. సో ఎప్పుడన్నా ఒక కాన్స్టెంట్ వాల్యూని యాడ్ చేసినా మల్టిప్లై సబ్ట్రాక్ట్ చేసినా రేషియో చేంజ్ అయిపోతుంది. గాట్ ఇట్? ఒక కాన్స్టెంట్ వాల్యూని మల్టిప్లై చేస్తేనే రేషియో ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. గాట్ ఇట్? దట్ ఈస్ వన్ ప్రాపర్టీ. అండ్ ఇఫ్ వీ కన్సిడర్ ద రేషియో ఏ ఈజ్ టు బి అనేది రేషియో తీసుకున్నాం అనుకోమా. ఫైండ్ ద డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. డూప్లికేట్ రేషియో డైరెక్ట్ క్వశ్చన్. ఫైండ్ ద డూప్లికేట్ రేషియో ఆఫ్ ఏ ఈజ్ టు బి అంటే ఏం చేస్తామంటే ఇచ్చిన టర్మ్స్ని స్క్వేర్స్ తీసుకుంటాం అంతే. ఎగ్జాంపుల్ 3:4 is the original ratio. Then duplicate ratio ఏమవుతుంది? 3కి స్క్వేర్ తీసుకోవాలి. 3² = 4² which is equals to 9:16. This is the duplicate ratio of 3:4. Otherwise we will go with 7:9. Find the duplicate ratio అంటాడు. So what you have to consider? 7² = 9² which is equals to 49:9² is 81. Got it? So duplicate ratio అని అడిగాడు అంటే ఏం చేస్తాడంటే జస్ట్ యూ హ్యావ్ టు కన్సిడర్ స్క్వేర్స్ టు ద ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్. అలా కాకుండా వాడేమంటాడంటే ఫైండ్ ద సబ్ డూప్లికేట్ అంటాడమ్మ. సబ్ డూప్లికేట్ అంటే ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒరిజినల్ రేషియో ఏ ఈజ్ టు బి అనుకుంటే కనుక సబ్ డూప్లికేట్ అంటే √A and √B. This is called a subduplicate of the ratio of the original ratio A is to B. వాడేమంటాడంటే 169:2 will go with 49. Find the subduplicate ratio అంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం 169 √2
49 under root, which is equals to 13:7 is the subduplicate ratio of 169:49. Find the subduplicate ratio of 625:225. ఫైండ్ ద సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఈ రెండిట్లో ఉన్న కామన్ మల్టిపుల్ క్యాన్సిల్ చేయకూడదమ్మా. ఏం చేయాలంటే జస్ట్ యూ హ్యావ్ టు కన్సిడర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 625 is to square root of 225 which is equals to 25 is to 15. ఇప్పుడు క్యాన్సిల్ చేయాలి. 5 ఏమొస్తుంది మనకి 5 5s and 5 3s. నౌ ద సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ 625 is to 225 is 5 is to 3 అని చెప్తాం. దిస్ ఈజ్ కాల్డ్ సబ్ డూప్లికేట్ రేషియో, రైట్. అండ్ వీ హ్యావ్ అ ట్రిప్లికేట్ రేషియో కూడా ఉంటుందమ్మా. ట్రిప్లికేట్ రేషియో అంటే మనం ఏం చేస్తాం, ఒరిజినల్ రేషియో A:B అనుకుంటే కనుక ట్రిప్లికేట్ ఇక్కడ మనకి దీంట్లోనే ఉంది. ట్రిప్లికేట్ అంటే 3 కాబట్టి A³ is to B³ అని తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీ కన్సిడర్ 4:5 ట్రిప్లికేట్ రేషియో 4³ then you will get 64:5³ అంటే ఎంత వస్తుంది 125. This is the triplicate ratio of 4:5. Got it? And we will go with the 2:3. Triplicate ratio ఏమవుతుందంటే 2³ అంటే 8, 3³ అంటే 27. This is the triplicate ratio of the given ratio 2:3. Triplicate అంటే you have to consider cubes. అలాగే sub triplicate అంటాడు. సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే ట్రిప్లికేట్ రేషియో అంటే క్యూబ్స్ కన్సిడర్ చేస్తాం కాబట్టి సబ్ ట్రిప్లికేట్ అంటే క్యూబ్ రూట్స్ కన్సిడర్ చేస్తాం. క్యూబ్ రూట్ ఆఫ్ A అండ్ క్యూబ్ రూట్ ఆఫ్ B విచ్ ఇస్ ద సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A:B. A:B కి సబ్ ట్రిప్లికేట్ రేషియో ఏమవుతుందంటే క్యూబ్ రూట్ ఆఫ్ A is to క్యూబ్ రూట్ ఆఫ్ B అవుతుందమ్మ. ఇఫ్ యూ కన్సిడర్ అన్ ఎగ్జాంపుల్ 729 is to 1000. Find the sub triplicate ratio of 729 is to 1000 అంటే మనం ఏం చేయాలి, క్యూబ్ రూట్ ఆఫ్ 729 is to క్యూబ్ రూట్ ఆఫ్ 1000. సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 729 ఏం రాసుకోవచ్చు 9³ క్యూబ్ రూట్ ఆఫ్ 9³ is to క్యూబ్ రూట్ ఆఫ్ 10³. సో క్యూబ్ రూట్ క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది. ద ఫైనల్ ద థింగ్ యూ విల్ గెట్ 9:10 is the sub triplicate ratio of 729 is to 1000. 729 is to 1000 కి సబ్ ట్రిప్లికేట్ రేషియో ఎంత అవుతుంది అంటే 9:10 అవుతుందమ్మా. యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ విత్ దిస్. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్వర్స్ రేషియో. ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B అంటాడమ్మా. ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B జనరల్గా మనకి ఏం తెలుసు అంటే B:A అంటారు. ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B అంటే ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ని మనం ఏం చేస్తాం అంటే స్వాప్ చేస్తాం. యూ విల్ గెట్ సెకండ్ టర్మ్ ఈజ్ టు ఫస్ట్ టర్మ్. దిస్ ఈజ్ కాల్డ్ ఇన్వర్స్ రేషియో. కానీ జనరల్గా వాట్ ఈస్ ది ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B:C అని అడిగాడు అనుకో, వీ క్యాన్ రైట్ C:B:A అని రాయకూడదు. ఇట్స్ రాంగ్, రైట్. అసలు జనరల్గా ఇన్వర్స్ రేషియో అంటే ఏంటంటే వీ గో విత్ A ఇన్వర్స్ ఈజ్ టు B ఇన్వర్స్. A ఇన్వర్స్ అంటే 1/A అని రాస్తాం, B ఇన్వర్స్ అంటే 1/B అని రాస్తాం. అవునా? ఎప్పుడు కూడా మనం రేషియో వచ్చి ఫ్రాక్షన్స్లో కానీ డెసిమల్స్లో కానీ డిఫైన్ చేయమమ్మా. 99% యూ హ్యావ్ టు గో విత్ ద ఇంటీజర్ వాల్యూస్. ఇంటీజర్లోనే డిఫైన్ చేస్తాం. ఇక్కడ మనకి ఏముంది, ఫైండ్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B అన్నాడు. ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B సింప్లీ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ A ఇన్వర్స్ ఈజ్ టు B ఇన్వర్స్ విచ్ వీ కెన్ రైట్ 1/A ఈజ్ టు 1/B. అగైన్ చూడండి ఇక్కడ 1/A ఈజ్ టు అంటే ఏమి రాయొచ్చు, బై అని కూడా రాసుకోవచ్చు. సో 1/B. సో 1/A బైని మనం ఏం చేస్తామంటే ఈ కింద ఉన్న ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి B/1 అవుతుందమ్మా. నౌ వీ గెట్ B/A వచ్చింది. అగైన్ ఇది ఫ్రాక్షన్లో ఉంది, వీ క్యాన్ సింప్లీ రైట్ B ఈజ్ టు A అని రాయొచ్చు. సో A:B కి ఇన్వర్స్ రేషియో కావాలి అంటే ఈ ప్రాసెస్ అంతా చేస్తే కనుక మనకేమొచ్చింది, B:A వచ్చింది. ఇన్ ద సేమ్ మేనర్ ఫర్ ఎగ్జాంపుల్ 2:3కి ఇన్వర్స్ రేషియో ఏంటి అంటాడమ్మా. 2:3కి ఇన్వర్స్ రేషియో ఏంటంటే యాక్చువల్లీ ఏమవుతుంది 1/2 ఈజ్ టు 1/3. వీ కెన్ రైట్ 1/2/1/3 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ అప్పుడు ఏమవుతుంది మనకి ఈ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అవుతుంది 3/1 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 3/2 ఆర్ సింప్లీ వీ కెన్ రైట్ 3:2 అని రాస్తాం.
Got it? In the same manner, whenever we require the inverse ratio for 3 terms, అంటే A is to B is to C కి ఇన్వర్స్ రేషియో కావాలి అంటే ఏం చేయాలి, 1/A is to 1/B is to 1/C అని రాయాలి. దిస్ ఈజ్ ద ఇన్వర్స్ రేషియో యాక్చువల్లీ. కానీ ఇక్కడ మనకి ఇవన్నీ కూడా ఫ్రాక్షన్స్లో ఉన్నాము. సో దాన్ని ఇంటీజర్ పార్ట్లో కన్వర్ట్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్? విల్ గో విత్ 2:3:4 ఫైండ్ ద ఇన్వర్స్ రేషియో అని అడిగాడు అనుకో, ఏం చేయొచ్చు, 1/2 is to 1/3 is to 1/4 ఇలా రాసాం. కానీ ఇప్పుడు ఏముంది, ఇది ఫ్రాక్షన్స్లో ఉంది. నౌ యూ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ ఫ్రాక్షన్ ఇంటూ అ ఇంటీజర్. ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలి అంటే మనం ఏం చేయొచ్చు, ఆల్రెడీ డిస్కస్ చేసాం. వెన్ ఎవర్ వి రిక్వైర్డ్, ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ అ ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే, ఒక కాన్స్టెంట్ వాల్యూ తోటి ద ఎంటైర్ రేషియోని మల్టిప్లై చేయాలి. ఎప్పుడైనా కాన్స్టెంట్ వాల్యూ తోటి ఈ రేషియోని మల్టిప్లై చేస్తే ద రేషియో రిమైన్స్ సేమ్ అని చెప్పుకున్నాము. ఆల్రెడీ ఇట్ ఈస్ డన్. సో ఆ కాన్స్టెంట్ వాల్యూ ఏమై ఉండాలి, ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది. అప్పుడు ఏం చేయాలంటే ఈ మూడింటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాము. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఫర్ 2, 3 and 4? ఎల్సిఎం ఫర్ 2, 3 and 4 ఈజ్ 12. 12 తీసుకున్నాం కాబట్టి ఏదైతే ఎల్సిఎం వచ్చిందో ఆ వాల్యూ తోటి ఎంటర్ రేషియోని మల్టిప్లై చేస్తాం. ఇక్కడ చూడండి, 1/2 is to 1/3 is to 1/4. వాట్ ఈస్ ద ఎల్సిఎం హియర్? 12. సో ఈ 12 తోటి మల్టిప్లై చేస్తాం. సో 12 into 1/2 ఎంత వస్తుంది? 12 into 1/2 you will get 6. 12 into 1/3 you will get 4. 12 into 1/4 you will get 3. So this is the inverse ratio of 2:3:4. అంటే 2:3:4 కి ఇన్వర్స్ రేషియో ఏంటి అంటే 6:4:3 అంటాము. గాట్ ఇట్? విల్ కన్సిడర్ అనదర్ ఎగ్జాంపుల్. ఇంకా ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఫైండ్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 3:5:, we'll go with 6. 3:5:6 కి ఇన్వర్స్ రేషియో ఏంటి అని అడిగాడు. మనం ఏం చేస్తాం, 1/3 is to 1/5 is to 1/6. యాక్చువల్లీ దిస్ ఈజ్ ద ఇన్వర్స్ రేషియో. డన్. కానీ ఇది మనకి ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ఒక కాన్స్టెంట్ వాల్యూ తోటి మల్టిప్లై చేద్దాం. వాట్ ఈజ్ దాట్ కాన్స్టెంట్ వాల్యూ? ఆ కాన్స్టెంట్ వాల్యూ ఏంటంటే 3కి 5కి 6కి 3, 5, 6. వాట్ ఈస్ ద ఎల్సిఎం? ఎల్సిఎం బికమ్స్ 30. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ ఎల్సిఎం తోటి ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తాం 1/6. సో 30 into 1/3 అంటే ఏమొస్తుంది? 10. 30 into 1/5 అంటే ఇది ఇందులో 6 times పోతుంది. 30 into 1/6 అంటే 5 times పోతుంది. సో దిస్ ఈజ్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 3:5:6. Got it? So this is the inverse ratio. These are the properties. Properties అంటే మనం ఏం నేర్చుకున్నాం? The first property ఏంటంటే duplicate ratio, subduplicate ratio, triplicate ratio, subtriplicate ratio and inverse ratio. These are the properties. Got it? Now we'll consider a problem. వచ్చిన ప్రాబ్లం తీసుకుందాం. The problem is వాడేమంటాడంటే A is to B equals to some 3:4 and B is to C equals to, we'll go with 6:, ఏం తీసుకుందామంటే 5 తీసుకుందాం. 6:5. Now find the value of A is to B is to C equals to how much? A is to B equals to 3:4 ఇచ్చాడు and B is to C equals to 6:5 ఇచ్చాడు. ఏమడు మనకి A is to B is to C ఎంత అన్నాడు. దీనికి ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇఫ్ A is to B equals to 2:3 and B is to C equals to 3:4. ఇలా తీసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ B వాల్యూ, A వాల్యూ ఎంత అవుతుందంటే ద వాల్యూ ఇస్ టు B వాల్యూ ఎంత ఉందంటే 3 ఉంది. ఇక్కడ B వాల్యూ ఎంత ఉంది? 3 ఉంది and C వాల్యూ బికమ్స్ 4. సో A ఈక్వల్స్ టు 2, B ఈక్వల్స్ టు 3 and C ఈక్వల్స్ టు 4 ఉంది. అంటే ఇక్కడ B 3 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి డైరెక్ట్గా వీ కన్సిడర్ B ఈక్వల్స్ టు 3 తీసుకొని ద రేషియో A ఈస్ టు B ఈస్ టు C కావాలంటే 2:3:4 అని రాసేస్తాము. ఎందుకంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ B వాల్యూ 3 ఉంది, నాట్ రిక్వైర్డ్ టు చేంజ్. కానీ ఇక్కడే ఉంది చూడండి, ఇక్కడ 4 B వాల్యూ 4 ఉంది, ఇక్కడ B వాల్యూ 6 ఉంది.
గాట్ ఇట్. నౌ మనకి బి వాల్యూ ఈక్వల్గా ఉంటే కనుక మనం రీప్లేస్ చేసేయచ్చు, కానీ ఇక్కడ డిఫరెంట్గా ఉంది కాబట్టి మనకు తెలిసిన ప్రాపర్టీస్ని యూజ్ చేసుకుని ఈ బి వాల్యూ ఈక్వల్ చేయాలి. సో వాట్ ఈస్ దాట్ ప్రాపర్టీస్? ఆ ప్రాపర్టీస్ ఏంటి అనుకుంటే 3:4 అండ్ ఇట్ బికమ్ 6:5. అవునా? ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే ఇక్కడ బి వాల్యూస్ని ఈక్వల్ చేయాలమ్మా. ఈక్వల్ చేయాలంటే సేమ్ నెంబర్ ఉండేలా చూసుకోవాలి. సో 4ని ఏం చేస్తే వాట్ విల్ కన్సిడర్? చూడండి, ఇక్కడ ఈ రేషియోని మనం 3తో మల్టిప్లై చేద్దాం, ఈ రేషియోని 2తో మల్టిప్లై చేద్దాం. ఎందుకంటే ఒక కాన్స్టెంట్ వాల్యూతో మల్టిప్లై చేస్తే రేషియో రిమైన్స్ సేమ్ అని తెలుసు మనకి. సో 3 3s you'll get 9, 3 4s you'll get 12, 2 6s you'll get 12, 2 5s you'll get 10. చూడండి, ఇక్కడ బీ టర్మ్ 12 ఉంది, ఇక్కడ బీ టర్మ్ 12 ఉంది. ఈక్వల్ చేసామా? నౌ డైరెక్ట్లీ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 9:12:10 అని రాసేయచ్చు. గట్ ఇట్? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు కన్సిడర్ 3:4 and 6:5. 3:4 and 6:5. దీనికి జనరల్గా వీ హ్యావ్ అ ఫార్ములాస్, బట్ డోంట్ గో విత్ ఫార్ములాస్. ఏమని రాయొచ్చు? 3:4 and 6:5 ఇలా రాసుకొని వీ కెన్ కన్సిడర్ 3 6s you will get 18, 4 6 you will get 24 and 5 4s you will get 20. రేషియోలు ఎప్పుడు కూడా కామన్ మల్టిపుల్ ఉండకూడదు కాబట్టి యూ విల్ గో విత్ 9 and this becomes 12, this becomes 10. ఇలా వస్తుందమ్మా మనకి. రైట్? ఏం చేస్తామంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇఫ్ యూ కన్సిడర్ A:B and B:C, ఇఫ్ యూ రిక్వైర్డ్ A:B:C కావాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. AB ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. B² ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. దాన్ యూ విల్ గెట్ BC. BC చేస్తే చూడండి, ఇఫ్ యూ కన్సిడర్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 3 6s are 18 అండ్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 6 4s you will get 24, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే you will get 4 5s are 20. కామన్ మల్టిపుల్ 2 ఉంది, క్యాన్సిల్ చేస్తే 9:12:10. మనకి ఇనీషియల్ రేషియో ఇందాక చూసింది వచ్చిందమ్మా. రైట్? సో ద ఫార్ములా బికమ్స్ AB B² BC. ఇలా డోంట్ గో విత్ ద ఫార్ములాస్. మనం సింపుల్గా చూద్దాం. వాడేమన్నాడంటే A:B and B:C. దిస్ బికమ్స్ ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 3:4 and 6:5 అనుకున్నాం కదా. చూడండి, A:B మనం ఏమైనా రాయొచ్చు? సింపుల్గా రాయాలి అనుకుంటే కనుక వీ కెన్ రైట్ ఇట్ యాజ్ A/B బోత్ ఆర్ సేమ్ అండ్ B:C అంటే B/C రాసుకోవచ్చు కదా. ఎందుకంటే ఇది మనకి రేషియోలో ఉంది, దాన్ని నేను ఫ్రాక్షన్లో రాస్తాను అనమాట. A/B అని రాసుకోవచ్చు, నో ఇష్యూస్. నా ఇప్పుడు మనకి ఏ టర్మ్ కావాలి, ఏ వాల్యూ కావాలి అంటే ఏ ఎక్కడ ఉందంటే ఓన్లీ న్యూమరేటర్లో ఉంది కాబట్టి యూ హ్యావ్ టు మల్టిప్లై బోత్ ద న్యూమరేటర్స్. ఈ రెండు న్యూమరేటర్స్లో రాద్దాం. అంటే 3/4 and 6/5. అవునా? సో మనకి ఏ టర్మ్ కావాలంటే ఏం చేయాలంటే బోత్ ద న్యూమరేటర్స్ని మల్టిప్లై చేయాలి. 3 × 6 యూ విల్ గెట్ 18 అండ్ బీ టర్మ్ ఎక్కడ ఉంది? డినామినేటర్లో ఉంది, న్యూమరేటర్లో ఉంది. సో ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. 6 4s you will get 24 అండ్ సి టర్మ్ ఓన్లీ డినామినేటర్లో ఉంది కాబట్టి బోత్ ద డినామినేటర్స్ మల్టిప్లై చేద్దాం. 4 5s you will get 20. Now consider the ratio between these numbers. 9:12:10. You will get the value. Got it? This is in this way we can find ఒక మనకి 2 ratios ఇచ్చి ఇక్కడ మనకి వాల్యూస్ ఎందుకు మారినాయి? యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే A:B = 3:4 ఉంది, 6:5 ఉంది. అవునా? వాట్ వీ హ్యావ్ 3:4. A:B = 3:4 ఉంది అండ్ B:C = 6:5 ఉంది. కానీ ఇక్కడ మనకి A:B:C వచ్చేసరికి 9:12:10 వచ్చింది. వాల్యూస్ ఎందుకు చేంజ్ అయినాయి అనుకుంటే కనుక మనం ఏం చేసామంటే ఈ 2 రేషియోని క్లబ్ చేసాము. క్లబ్ చేస్తే ఈ రేషియోలో ఏ దేన్ని ఇండికేట్ చేస్తుంది? 9 ఇండికేట్ చేస్తుంది, B వచ్చి 12 ఇండికేట్ చేస్తుంది, C వచ్చి 10 ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ A:B వచ్చి 3:4 ఉంది, 6:5 ఉంది, కానీ ఇక్కడ 9:12:10 ఉంది. ఎందుకు అనుకుంటే కనుక మనం రేషియోస్ క్లబ్ చేసాం. ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉంది? 9 ఉంది అండ్ B వాల్యూ ఎంత ఉంది? 12 ఉందమ్మ. అవునా? అదే A:B ఈ వాల్యూస్కి రేషియో తీసుకున్నాం అనుకో 9:12, మళ్ళీ 3 3s and 3 4s ఒరిజినల్ రేషియో వచ్చేస్తుంది మనకి.
అదే ఇక్కడ సి వాల్యూ ఎంత ఉంది, సి ఈక్వల్స్ టు 10 ఉంది కాబట్టి B/C తీసుకున్నాం అనుకో, బి వాల్యూ ఎంత ఉంది ఇక్కడ మనకి 12 ఉంది, సి వాల్యూ ఎంత ఉంది 10 ఉంది, కామన్ మల్టిపుల్ 2 ఉంది కాబట్టి క్యాన్సిల్ చేస్తే 6:5 ఈ వాల్యూ వచ్చింది. సో వెన్ ఎవర్ ద రేషియో ఈజ్ క్లబ్ చేస్తే కనుక ఆ వాల్యూస్ చేంజ్ అవుతాయి. ఒకవేళ చేంజ్ అయినా నో ఇష్యూస్. మనకి ఏబీ కావాలంటే యూ విల్ గెట్ ద సేమ్ వాల్యూ, బీసీ కావాలంటే యూ విల్ గెట్ ద సేమ్ వాల్యూసే వస్తాయి. గాట్ ఇట్? నౌ అనదర్ క్వశ్చన్ వాడేమంటాడంటే ఇఫ్ A/B ఈక్వల్స్ టు 2:3 అండ్ B/C ఈక్వల్స్ టు 4:5 and C/D ఈక్వల్స్ టు 6:7 ఇలా ఉంది. వాడేమంటాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ A/B/C and A/B/C/D and A/D. This is equals to how much and this is equals to how much and this is equals to how much. ఇక్కడ A/B/C కావాలి అంటే ఏ వాల్యూ 2 అని తీసుకుంటాం, బి వాల్యూ 3 అని తీసుకుంటాం, ఇక్కడ బి వాల్యూ 4 అని తీసుకుంటాం, ఇక్కడ 5 అని తీసుకుంటాం. అవునా? ఇప్పుడు ఏమైంది మనకి బి వాల్యూస్ ఈక్వల్గా లేదు, ఇక్కడ సి వాల్యూస్ ఈక్వల్గా లేవు. అదే డైరెక్ట్ ఈక్వల్ ఉంటే కనుక తీసేసుకోవచ్చు, కానీ ఈక్వల్గా లేవు కాబట్టి మనం ఏం చేస్తామంటే యూ హ్యావ్ టు మేక్ దమ్ ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే ఎలా చేస్తాం, ఒకవేళ 2 రేషియోస్ ఇస్తే కనుక మనకి తెలిసింది ఏంటంటే ఫ్రాక్షన్లు వేసుకుని ఈక్వల్ చేసేస్తాం. బట్ హియర్ వీ హ్యావ్ 3 రేషియోస్ ఇచ్చాడు. 3 రేషియోస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే యూ హ్యావ్ టు కన్సిడర్ ద లాస్ట్ 2 రేషియోస్ తీసుకుందాము. లాస్ట్ 2 రేషియో తీసుకుంటే ఏమొచ్చింది మనకి B/C అండ్ C/D. దీన్ని బట్టి మనకి ఏ వాల్యూ వస్తుందంటే B/C/D వాల్యూ వస్తుంది. బి వాల్యూ కావాలంటే ఏం చేయాలి, యూ హ్యావ్ టు మల్టిప్లై బోత్ ద న్యూమరేటర్స్ 4/5 అండ్ 6/7. సో ఇప్పుడు బి వాల్యూ కావాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. 6 4 ఎంత వచ్చింది 24. అండ్ సి వాల్యూ కావాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. 6 5 ఎంత వచ్చింది 30. అండ్ డి వాల్యూ కావాలంటే బోత్ ద డినామినేటర్స్ మల్టిప్లై చేయాలి. 7 5 ఎంత అంటే 35. ఇప్పుడు బి వాల్యూ వచ్చింది, సి వాల్యూ వచ్చింది, డి వాల్యూ వచ్చింది. మనకి ఇంకా ఏ కావాలి, ఏ వాల్యూ కావాలి. సో ఏ వాల్యూ కావాలంటే మనం ఏ రేషియో తీసుకోవాలంటే ఓన్లీ ఫస్ట్ రేషియోనే తీసుకోవాలి, ఎందుకంటే ఇందులోనే ఏ టర్మ్ ఉంది. అవునా? సో ఇక్కడ మనకి బి వాల్యూ ఎంత వచ్చిందంటే 24 ఉందమ్మా, కానీ ఇక్కడ బి వాల్యూ ఎంత ఉంది, ఓన్లీ 3 ఉంది. ఒకవేళ ఇక్కడ కూడా 24 ఉంటే డైరెక్ట్గా ఏ వాల్యూ తీసేసుకోవచ్చు మనం, కానీ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 24 ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 3ని 24 చేయాలి by using a concept. when you multiply with a constant value the ratio remains same అనే విషయం మనకు తెలుసు కాబట్టి 2:3ని ఇప్పుడు B3ని ఏం కావాలంటే మనకు 24 కావాలి. ఏం చేస్తే 24 అవుతుంది, దాన్ని యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 8. 3 ఎంత అంటే 24 అండ్ 8 2 ఎంత అంటే 16. ఇప్పుడు ఇక్కడ కూడా 24 ఉంది, ఇక్కడ కూడా 24 ఉంది కాబట్టి డైరెక్ట్గా వీ కెన్ టేక్ A ఈక్వల్స్ టు 16. డైరెక్ట్లీ వీ కెన్ టేక్ A ఈక్వల్స్ టు 16 అని తీసుకోవచ్చు. నౌ A/B/C/D ఈ వాల్యూ వచ్చిందమ్మా, ఎంత వచ్చింది 16 24 30 35. అవునా? 16 24 30 35. నౌ వీ హ్యావ్ A/B/C/D is equals to 16 24 and 30 35. వాడు ఇంకోటి ఏమడిగాడు, A/B/C అని అడిగాడు. అంటే మనం ఏం రాయొచ్చు, 16:24:30 అని రాసుకోవచ్చు కదా, నో ఇష్యూస్. అదే మనం ఏం చేద్దామంటే ఫార్ములాస్ కనుక్కుందాం. A/B అండ్ B/C. ఏ వాల్యూ ఎంత అంటే 2/3, బి వాల్యూ ఎంత అంటే 4/5. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత కావాలంటే రెండింటిని మల్టిప్లై చేయాలి కాబట్టి 2 4 యూ విల్ గెట్ 8. అండ్ బి వాల్యూ కావాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, యూ విల్ గెట్ 12. సి వాల్యూ కావాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, యూ విల్ గెట్ 15. ఇక్కడ మనకేమో 8:12:15 వచ్చింది, ఇక్కడేమో 16:24:30 వచ్చింది. సో ఈ రెండు ఈక్వలేనా అంటే కాదు. కానీ ఏమైంది చూడమ్మా, ఇందులో ఇంకా కామన్ మల్టిపుల్ ఉంది. 2 అనేది కామన్ మల్టిపుల్, దీంట్లో 2 కామన్ మల్టిపుల్ ఉంది, 2 కామన్ మల్టిపుల్ ఉంది, 2 కామన్. ఎప్పుడు రేషియో డిఫైన్ చేసినప్పుడు కామన్ మల్టిపుల్ లేకుండా డిఫైన్ చేస్తాం. సో ఈ రెండిట్లో ఈ మూడిట్లో 2 ఉంది కాబట్టి క్యాన్సిల్ చేస్తే వాట్ విల్ గెట్ 16/2 అంటే 8, 24/2 అంటే 12, 30/2 అంటే 15. ఇలా యూ విల్ గెట్ ద సేమ్ రేషియోస్, గట్ ఇట్. సో ఎప్పుడైనా మనకి ఇలా 4 వాల్యూస్ ఇచ్చినప్పుడు ఆ 4 వాల్యూస్ని ఒకే రేషియో కింద ఫామ్ చేసుకోవాలి.
ఫామ్ చేసుకున్న తర్వాత ఇంక ఏ వాల్యూస్ అడిగినా కానీ డైరెక్ట్గా చెప్పేయచ్చు. ఇప్పుడు మనకేమైంది, ఏబీసీ అడిగాడు, ద వాల్యూ విల్ గెట్ 8:12:15. ఇంకో క్వశ్చన్ అడిగాడమ్మా, ఏమడిగాడు, A:D అని అడిగాడు, అవునా? ఏ వాల్యూ ఎంత వచ్చింది, 16:D వాల్యూ ఎంత, 35. ఇలా డైరెక్ట్గా చెప్పేయచ్చు. ఎప్పుడన్నా మనకి ఇలా కాన్స్టెంట్ వాల్యూ A:B అండ్ B:C అండ్ C:D ఇలా ఇచ్చి ద ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఇలా అని అడుగుతాడు, అంటే A:D ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, A:D ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని అడిగాడు. లేదంటే వాడు టెక్నికల్గా ఏమడుగుతాడంటే ఫైండ్ ద కాంపౌండ్ రేషియో, ఫైండ్ ద కాంపౌండ్ రేషియో అంటాడు. అంటే మనకి ఇక్కడ 3 రేషియోస్ ఉన్నాయి, A:B అండ్ B:C, C:D. ఫైండ్ ద కాంపౌండ్ రేషియో అని అనొచ్చు, లేదంటే ఏమంటాడు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ A:D ఇలా అని కూడా అంటాడు. అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ అగైన్ మనకి ఇలా 4 ప్రాసెస్ చేయకుండా డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలంటే ఈ రేషియోని ఫ్రాక్షన్స్లో రాసేసుకుందాం, A/B అండ్ B/C అండ్ C/D. ఫ్రాక్షన్లో రాసుకున్న తర్వాత ఈ రేషియో మధ్యన ప్రొడక్ట్ తీసుకున్నాం అనుకో, ఏం జరుగుతుంది, బీబీ గెట్ క్యాన్సిల్, సిసి గెట్ క్యాన్సిల్, అండ్ ద ఫైనల్ రేషియో ఏముంది, A/D, ఆర్ సింప్లీ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ A:D. ఇలా కూడా వాల్యూ వచ్చేస్తుంది. యాక్చువల్లీ మనకి A:D ఎంత వచ్చింది, 16:35. ఇవి మాన్యువల్గా ఫైండ్ అవుట్ చేస్తే ఇంత వచ్చింది. అదే డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేద్దాం, A అంటే 2/3 అండ్ B/C అంటే 4/5 అండ్ C/D అంటే 6/7. అవునా? ఇవన్నీ క్యాన్సిల్ అవుతుందా, ఇది ఇందులో 2 టైమ్స్ పోతుంది. సో 2 4s are 8, 8 2s are ఎంత వచ్చిందంటే 16/5, 7s are ఎంత 35, విచ్ వీ కెన్ రైట్ సింప్లీ 16:35. చూడండి ఇలా వచ్చినా కానీ యూ విల్ గెట్ ద సేమ్ వాల్యూ. అంటే మళ్ళీ ఆ 4 వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి డైరెక్ట్గా ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ అన్న ఫైండ్ అవుట్ చేయమంటాడు, లేదంటే ఫైండ్ ద కాంపౌండ్ రేషియో ఆఫ్ ద గివెన్ 3 రేషియోస్. ఇలా కాంపౌండ్ రేషియో అన్నప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ కన్సిడర్ యాజ్ ఫ్రాక్షన్స్ అండ్ టేక్ అ ప్రొడక్ట్ ఇన్ బిట్వీన్ ద ఫ్రాక్షన్స్. ఏమన్నా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేసండి, అండ్ ద ఫైనల్ రేషియో మనకు ఫైనల్ ఆఫ్ ఫ్రాక్షన్ వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ ద రేషియో, ఆర్ సింప్లీ కాల్ ఇట్ as the compound ratio of the given 3 ratios. Compound ratio of the given 3 ratios. సో రేషియో సంబంధించి ప్రాబ్లమ్స్ ఎలా అడగచ్చు అంటే, హియర్ ఈజ్ అ ప్రాబ్లం. వాడేమంటాడు, దర్ ఈజ్ అ 2 candidates A and B. అంటే A and B అనే 2 candidates ఉన్నారు, అండ్ దేర్ ఏజెస్ ఆర్ ఇన్ ద రేషియో 4:5 అని తీసుకుందాం. ద ఏజెస్ ఆర్ ఇన్ ద రేషియో అంటే A and B, AB ఇద్దరిది ఏజెస్ రేషియో తీసుకుంటే ఎంత ఉందంట, 4:5 ఉందంట. బట్ సమ్ ఆఫ్ ద ఏజెస్ ఈజ్ ఈక్వల్స్ టు 45 అంటాడు. సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ అంటే ఏం చేస్తానంటే, ఒకవేళ ఏ ఏజ్ని బి ఏజ్ని యాడ్ చేసామనుకో, సమ్ ఆఫ్ దర్ ఏజెస్ అంటే సమ్ అంటే ఏంటి, యాడ్ చేయడం. అంటే ఏ ఏజ్ని బి ఏజ్ని యాడ్ చేస్తే ఎంత వచ్చిందంట, 45 వచ్చిందంట. రైట్. నౌ ఫైండ్ ద వాల్యూ ఆఫ్, ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ఏ, ఫైండ్ ద ఏజ్ ఆఫ్ బి అని అడుగుతాడు. సో ఇక్కడ మనకి ఏమొచ్చాడంటే రేషియో ఇచ్చాడు. అంటే ఏ ఏజ్కి బి ఏజ్కి రేషియో తీసుకుంటే 4:5 ఉందంట. ఆల్రెడీ మనం ఒకసారి డిస్కస్ చేసాం, A:B ఇది రేషియో. ఏ వాల్యూ కావాలంటే ఏం కావాలని చెప్పి ఎలా రాసుకోవాలంటే AX:BX. దిస్ ఈజ్ ద ఏజెస్. అంటే ఒరిజినల్ ఏజ్ వచ్చి AX అండ్ ఒరిజినల్ ఏజ్ ఆఫ్ B ఈజ్ BX అని తీసుకుంటే కనుక వాడేమన్నాడు, ఇప్పుడు 4:5 అన్నాడు, అవునా? సో వీళ్ళ ఏజ్ ఎంత అవుతుంది, 4x అండ్ 5x అవుతుంది ఏజ్. రైట్. వాడేమన్నాడు, సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ అంటే 4xని 5xని ఒకవేళ కలిపితే ఏమవుతుందంట, 45 అవుతుందంట. ఎందుకంటే సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 45 అని ఇచ్చాడు కాబట్టి. 4x + 5x అంటే ఎంత వస్తుంది, 9x = 45 అండ్ x ఈక్వల్స్ ఏమవుతుంది, 45/9 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 95. x వాల్యూ ఎంత వచ్చిందంటే 5 వచ్చిందమ్మ. ఇప్పుడు ఏ ఏజ్ ఎంత, 4x అంటే 4 × x. x వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి 4 5s దాన్ యూ విల్ గెట్ ఇట్ ఈస్ 20. బి ఏజ్ ఎంత, 5 × x, 5 × 5 యూ విల్ గెట్ 25.
అకార్డింగ్ టు ద క్వశ్చన్ మనకి ఈ రెండింటిని యాడ్ చేస్తే 45 సరిపోయిందా, 20 + 25 you will get 45. సో ఏ ఏజ్ ఈజ్ 20 అండ్ బి ఏజ్ ఈజ్ 25. సో ఎలా ఇచ్చినా కానీ యూ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ. సో ఇంకా మనకి దీంట్లో ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏమంటాడంటే ఏస్ ఇన్కమ్ అండ్ బీస్ ఇన్కమ్, అంటే ఏ ఇన్కమ్ బి ఇన్కమ్, అంటే ఈ 2 క్యాండిడేట్స్ ఆర్ దేర్, ఏ అండ్ బి ఆర్ 2 క్యాండిడేట్స్, అండ్ వాళ్ళ ఇన్కమ్ రేషియో తీసుకుంటే, అంటే ఏ శాలరీ బి శాలరీ, అవునా, ఏ శాలరీ బి శాలరీ, వీళ్ళిద్దరిది రేషియో తీసుకున్నాం అనుకో ఏమొస్తుందంటే విల్ గో విత్ 4:5 వస్తుంది అనుకోండి. అంటే మనకి ఏ శాలరీ ఎంతో తెలియదు, బి శాలరీ ఎంతో తెలియదు, బట్ వాళ్ళిద్దరి మధ్యన ఇన్కమ్స్కి రేషియో తీసుకుంటే, ఏమొచ్చిందంటే 4:5 ఉందంట. అదే వాళ్ళ ఎక్స్పెండిచర్కి రేషియో తీసుకుంటే ఎంత ఉందంటే 3:4 ఉందంట. ద ఎక్స్పెండిచర్స్ రేషియో ఈజ్ 3:4. ఇంకా వాడేమంటాడు, ఇఫ్ ఈచ్ సేవ్స్ 1,000 rupees, then sum of their incomes equals to ఎంత. క్వశ్చన్ ఏమన్నాడు, మనకి ఏబి అని ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఇద్దరు శాలరీస్ తీసుకుంటే కనుక 4:5 ఉందన్నాడు, ఇన్కమ్కి రేషియో తీసుకుంటే 4:5 ఉందన్నాడు, అండ్ ఎక్స్పెండిచర్కి రేషియో తీసుకుంటే 3:4 ఉందన్నాడు. ఇద్దరూ కూడా 1,000 రూపీస్ సేవ్ చేశారంట. అయితే సమ్ ఆఫ్ దేర్ ఇన్కమ్స్ వాళ్ళిద్దరు ఇన్కమ్స్ని సమ్ చేస్తే ఎంత వస్తుంది అని అడిగాడు. సో రేషియోస్లో ఎలా కూడా అడగచ్చు. ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే ఇన్కమ్, ఒకవేళ ఒకడికి 100 రూపీస్ వస్తుంది అనుకుందాం శాలరీ, 100 రూపీస్ శాలరీస్ వస్తుంది, అందులో వీడు ఏం చేశాడంటే 75 రూపీస్ ఖర్చు పెట్టాడు. 75 రూపీస్ ఖర్చు పెట్టేస్తే ఇంకా ఎంత మిగులుతుంది, 25 రూపీస్ మిగులుతుంది, అంతే కదా. వాడు 100లో 75 ఖర్చు పెట్టాడంటే ఇంకెంత మిగిలింది, 25 మిగులుతుంది. దీన్ని బట్టి మనకి ఏం తెలిసింది, ఎక్స్పెండిచర్ ఈ రెండింటిని కలిపితే దేనికి ఈక్వల్ అవ్వాలి, ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ దేనికి ఈక్వల్ అవ్వాలంటే ఇన్కమ్కి ఈక్వల్ అవ్వాలి. చూడండి 75 + 25 వాల్యూ ఎంత, 100, వాడికి వచ్చే శాలరీ ఇదనమాట. సో దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఈక్వేషన్. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్, అవునా. ఇక్కడ మనకి వాడు ఏమన్నాడు, ఎక్స్పెండిచర్ రేషియో ఇచ్చేసాడు ఎంత, 3:4. మనకు దీనికి వాల్యూ తెలియదు, ఎక్స్పెండిచర్ రేషియో ఇచ్చాడు కానీ వాల్యూ తెలియదు. అప్పుడు వాల్యూ ఏమవుతుంది, 3x అండ్ 4x, అవునా. ఎందుకంటే 3:4ని వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 3/4 అని రాసుకోవచ్చు. వేర్ దిస్ వన్ ఈజ్ ఏ, ఇది ఏది, ఇది బిది. ఇంకా మనకి ఏమన్నాడు అంటే 3x అనేది వాడి ఖర్చు, ఇద్దరు ఎంత సేవ్ చేస్తున్నారంట అంటే 1,000 రూపీస్ సేవ్ చేస్తున్నారంట. అంటే ఏ టోటల్ శాలరీ ఎంత అవుతుంది, వాడికైన ఖర్చు 3x ప్లస్ వాడు సేవ్ చేసింది. అదే బి టోటల్ శాలరీ ఏమవుతుంది, వాడికైన ఖర్చు ఎంత 4x ప్లస్ వాడు ఎంత సేవ్ చేశాడు 1,000 రూపీస్. ఇప్పుడు టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఏ ఎంత అంటే 3x + 1,000, టోటల్ ఇన్కమ్ ఆఫ్ బి ఎంత అంటే 4x + 1,000. కానీ వాడు ఏం చేశాడంటే ఈ రెండింటికి రేషియో తీసుకుంటే దేనికి ఈక్వల్ అన్నాడు, 4:5 అన్నాడు. అంటే 4/5, అంటే 4:5ని మనం ఫ్రాక్షన్లో కూడా రాసుకుంటే 4/5, అంతేనా. నౌ టేక్ ఎ క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకున్నాం అనుకోమా, దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది మనకి, ఇఫ్ యూ కన్సిడర్ దిస్ వన్, సింప్లిఫై చేసాం అనుకోండి, వాట్ విల్ గెట్, 5 × 3x, 5 3s are 15x plus 5 × 1,000 you will get 5,000, which is equals to 4 × 4 16x plus 4 × 1,000 4,000. Now what happened, ఈ 15x నెట్వర్క్ తీసుకెళ్ళాలనుకో, -15x 16x - 15x అంటే x is equals to 5,000 - 4,000, then you will get 1,000. x వాల్యూ వచ్చింది. కానీ ఏ ఇన్కమ్ ఎంత, 3x + 1,000, అంటే 3 × x వాల్యూ ఎంత 1,000 ప్లస్
1000. దిస్ ఈజ్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ. బీది కావాలంటే 4x, 4 into 1000 ప్లస్ 1000 వాడు సేవ్ చేస్తుంది. 3 into 1000 3000 ప్లస్ 1000 అంటే 4000 అండ్ 4000 ప్లస్ 1000 అంటే 5000. సో ఏ ఇన్కమ్ ఎంత అంటే 4000 అండ్ బి ఇన్కమ్ ఎంత అంటే ద వాల్యూ ఈజ్ 5000. ఒకవేళ దీనికి రేషియో తీసుకున్నాం అనుకో 30 క్యాన్సిల్ అయిపోయి 4:5 వస్తుంది. కానీ మన క్వశ్చన్ అడిగాడు వీళ్ళిద్దరు శాలరీస్ని యాడ్ చేస్తే ఎంత అని అడిగాడు. ద వాల్యూ ఈజ్ 9000. దిస్ ఈజ్ ద ఆన్సర్. ద వాల్యూ ఈజ్ 9000. దట్ ఈస్ ద ఆన్సర్. గాట్ ఇట్. నౌ దట్ ఈజ్ రిగార్డింగ్ రేషియోస్. ఇందులో ప్రపోర్షన్స్ అని కూడా కాన్సెప్ట్ ఉంటుందమ్మా. ప్రపోర్షన్స్ అంటే ఏంటని చేస్తుంటే let us go with a simple example. If we will go with 7 pence equals to 98 rupees అంటే ఒకవేళ 7 పెన్స్ని కాస్ట్ కొన్నామంటే ఎంత అంట 98 రూపీస్ అంట. ఇప్పుడు ఏమవుతుందంటే ద కాస్ట్ ఆఫ్ 3 pence ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, ద కాస్ట్ ఆఫ్ 10 pence ఈక్వల్స్ టు ఎంత అవుతుంది అని చెప్తాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని డైరెక్ట్గా ఒకవేళ 3 pence కావాలనుకో 7 pence ఈక్వల్స్ టు 98 అండ్ 3 pence ఈక్వల్స్ టు హౌ మచ్, క్రాస్ మల్టిప్లికేషన్ 3 into 98 upon 7 అవునా. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది 1s and 2 4s అంటే 30 3 4s 12 then you will get 42. The cost of 3 pence equals to 42. The cost of 10 pence కావాలంటే ఏం చేస్తాం 7 pence equals to 98 and 10 pence equals to ఎంత, then you will get 10 into 98 upon 7 ఇది ఇందులో 14 then which is equals to 140. ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసి చెప్పేస్తాము. ఈ క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ రైట్ అంటే దేన్ని ఫాలో అవుతుంది అనే విషయం వస్తే కనుక ఇది ఎలా డెరైవ్ చేస్తారు, మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేయడం అంటే వచ్చింది కానీ అది ఏ రూల్ ఫాలో అవుతుంది అంటే కనుక చూడము. ఎప్పుడు కూడా రేషియోస్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే కనుక ద 2 terms బిలాంగ్స్ టు ద సేమ్ కైండ్. మనం ఫస్టే మాట్లాడుకున్నాం 60 స్టూడెంట్స్ ఉన్నారు, ఇందులో బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే వీళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా స్టూడెంట్ అనే గ్రూప్కి సంబంధించిన వాళ్ళు. రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే రేషియోలో ఉన్న 2 terms ఒకదానికే సంబంధించి ఉండాలి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు కూడా 7 3 అనేది క్వాంటిటీ ఆఫ్ పెన్స్, 98 ఇక్కడ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. దిస్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ ద పెన్స్ అవునా. ఇప్పుడు మనం ఏం చేసుకుందాం అంటే వాడు ఏమంటాడంటే whenever the 2 ratios are equal, A is to B is equals to C is to D. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో, ఏం తీసుకోవచ్చు అంటే 6 is to 18 and 8 is to 24 ఇలా 2 ratios ఉన్నాయి. ఈ 2 ratiosకి ఏమన్నా రిలేషన్ ఉందా అని అడిగాడంటే ఉందమ్మా. ఏంటది, ద 2 ratios are equal, 1 is to 3 and 8 1s 8 3s 1 is to 3. ఈ రెండు రేషియోలు ఈక్వలే, ఎందుకంటే 6 1s 6 3s 8 1s 8 3s బోత్ ద రేషియోస్ ఆర్ ఈక్వల్. అంటే ఎప్పుడన్నా ఇలా 2 ratios ఈక్వల్ అని చెప్పాడు అంటే కనుక మనం ఏం చెప్తామంటే దీస్ 2 ratios ఆర్ ఇన్ ప్రపోర్షన్, దీస్ 2 ratios ఆర్ ఇన్ ప్రపోర్షన్ అని చెప్తాం. ప్రపోర్షనాలిటీ రూల్ ఏంటి, ఇఫ్ ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు సి ఈజ్ టు డి. ఇలా 2 ratios మధ్యలో ఈక్వాలిటీ ఉంది కాబట్టి ఈ ఫస్ట్ రేషియో సెకండ్ రేషియో ఈక్వల్ అని తీసుకుంటాం. సో ఈ whenever the 2 ratios are equal we said that 2 ratios are in proportion, రెండు కూడా ప్రపోర్షనల్లో ఉన్నాయి. అండ్ ద రూల్ ఆఫ్ ప్రపోర్షన్ ఈజ్ ఈక్వల్స్ టు, రూల్ ఏంటి, ద ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఈ చివరున్న రెండింటిని మల్టిప్లై చేస్తే మధ్యలో ఉన్న రెండింటిని మల్టిప్లై చేస్తే ఈక్వల్ అవుతుంది. ఏమవుతుంది, ఏడి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ. This is the rule of proportion. Product of extremes is equals to product of means. According to the previous problem మనం ఏమనుకున్నాం, the cost of 7 pence equals to 98 అయితే 3 pence కాస్ట్ ఎంత అని అడిగాడు. సో ఈ రెండు కూడా క్వాంటిటీ ఆఫ్ పెన్స్, ఈ రెండు కూడా కాస్ట్ ఆఫ్ పెన్స్. ఈ రెండింటికి రేషియో తీసుకున్నానికి ఏమవుతుంది 7 is to 3. ఈ రెండింటికి రేషియో తీసుకుంటే 98 is to ఈ వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. కానీ మధ్యలో ఏమన్నాడు, ఈ 2 ratios కూడా ఈక్వల్ అన్నాడు. ఈక్వల్ తీసుకున్నాం అనుకో ఏమవుతుంది, ఇప్పుడు మనకి ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ 7x ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్
3 into 98. X equals to ఏమవుతుంది 3 into 98 upon 7, ఇది ఇందులో 14, then you will get 42. X అంటే ఏమనుకున్నాం, దీని కాస్ట్ అనుకున్నాం కాబట్టి ఇది 42 వచ్చేస్తుంది. Got it? This is called proportion. దీంట్లో మనకి ఇంకో రూల్ ఉంది. ఆ రూల్ ఏంటంటే whenever the values are inversely proportional, అదే ప్రీవియస్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో, వాడేమన్నాడు 7 pence 98 అయితే 3 pence ఎంత అని అడిగాము. ఇఫ్ యు ఆర్ వెరీ క్లియర్, ఇక్కడ చూడండి ఖచ్చితంగా వాల్యూ ఏమొస్తుందంటే 98 కన్నా తక్కువే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 48 వచ్చింది, 48 అంటే 98 కన్నా తక్కువే కదా, 48 ఆర్ సంథింగ్, 42. ఇక్కడ మనకి క్వశ్చన్ చూడగానే మనకి ఏం తెలిసిందంటే if the quantity of pens increases, the cost of the pen is increases. If the quantity of pens decreases, the cost of the pen is decreases. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ క్వాంటిటీ is directly proportional to cost. క్వాంటిటీ పెరిగితే కాస్ట్ పెరుగుతుంది, క్వాంటిటీ తగ్గితే కనుక కాస్ట్ తగ్గుతుంది. ఇక్కడ మనకి క్వాంటిటీ is directly proportional to the cost. అలా కాకుండా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కూడా ఉంటాయేమో. వాడు ఏమంటాడంటే విల్ కన్సిడర్ అన్ ఎగ్జాంపుల్ ఇన్వర్స్ ప్రపోర్షనల్, అంటే A is to B is equals to C is to D. ఒకవేళ ఈ రేషియో వచ్చి దీనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు C is to D అన్నాడు అనుకో, అప్పుడు మనం ప్రపోర్షనాలిటీ రూల్ ఏం తీసుకుంటామంటే A is to B is equals to దీనికి ఇన్వర్స్ రేషియో కనుక్కుంటాం D is to C, అప్లై ద రూల్, దెన్ యూ విల్ గెట్ AC equals to BD. ఎప్పుడు ఇది వ్యాన్ ద క్వాంటిటీ అండ్ ద కాస్ట్, ఒకవేళ ఇవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అయితే ఇలా తీసుకుంటాం. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు AD ఈక్వల్స్ టు BC. ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అండ్ దిస్ వన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. Got it? That is regarding ratios and proportions. ఇందులో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అన్నది విల్ గో డిస్కస్ ఇన్ అవర్ నెక్స్ట్ సెషన్. ప్రాబ్లమ్స్ ఎలా అంటే వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ ఇట్ ఈస్, దీంట్లో ఉన్న కాన్సెప్ట్ దాంట్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తామన్నది నెక్స్ట్ సెషన్లో చూద్దాము. రైట్, థ్యాంక్ యూ, టేక్ కేర్.